ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని సరళమైనటువంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్ ఈస్, నేను ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్తాను. దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, ఎందుకంటే ఇది రోజు జరిగేటువంటి యాక్టివిటీ కాబట్టి. ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఈరోజు వాతావరణం చాలా బాగుంది. The weather is very nice today. The weather is very nice today. మీకు కాఫీ కావాలా? Do you want coffee? Would you like to have coffee? నేను కొత్త పుస్తకం కొన్నాను. I bought a new book. I bought a new book. అతను చాలా వేగంగా మాట్లాడుతున్నాడు. He is speaking very fast. He is speaking very fast. మనం రేపు సినిమా చూద్దాం. Let's watch a movie tomorrow. సినిమా, సీరియల్స్, టీవీ, దాన్ని మనం సీ అనకూడదు, వాచ్ అనాలి. ఐఎమ్ వాచింగ్ ఎ మూవీ, అంతేగాని ఐఎమ్ సీయింగ్ ఎ మూవీ అని మనం చెప్పకూడదు. నాకు తెలుగు పాటలు వినడం ఇష్టం. ఐ లైక్ లిజనింగ్ టు తెలుగు సాంగ్స్ ఆర్ ఐ లైక్ టు లిజన్ తెలుగు సాంగ్స్. ఆమె చాలా మంచిగా వంట చేస్తుంది. షీ కుక్స్ వెరీ వెల్. షీ కుక్స్ వెరీ వెల్. ఈ పని పూర్తి చేయడానికి నాకు సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్ టు ఫినిష్ దిస్ టాస్క్. ఐ నీడ్ హెల్ప్ టు ఫినిష్ దిస్ వర్క్. ఐ నీడ్ హెల్ప్ టు ఫినిష్ దిస్ జాబ్. ఐ నీడ్ హెల్ప్ టు ఫినిష్ దిస్ అసైన్మెంట్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. మార్నింగ్ మనం వాకింగ్, ఇందాక సెంటెన్స్లో వాకింగ్ చెప్పాం, మార్నింగ్ వాక్. అలాగే ఈ గోస్ టు ద జిమ్ ఎవ్రీ డే. ఈ బహుమతి నీ కోసం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. నాకు కొత్త ఫోన్ కొనాలని ఉంది. ఐ వాంట్ టు బై అ న్యూ ఫోన్. ఐ వాంట్ టు బై అ న్యూ ఫోన్. మనం కలిసి చదువుకుందాం. లెట్స్ స్టడీ టుగెదర్. కలిసి ఆడుకుందాం. లెట్స్ ప్లే టుగెదర్. ఈ సమస్య చాలా సులభమైనది. దీన్ని ఈజీగా మనం పరిష్కరించవచ్చు. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఈజీ. నాకు ప్రయాణం చేయడం ఇష్టం. I like traveling or I like to travel. నీకు ఏ రంగు ఇష్టం? Which color do you like? Which color do you like? ఇక్కడ మనం స్పెల్లింగ్ చూసినట్లయితే COLOUR రావాలి. బ్రిటిష్ ఇంగ్లీష్లో UR ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్లో COLR ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనకి ఆర్డర్, ఫ్లేవర్, ఫేవర్ ఇలా అన్ని చోట్ల కూడా అమెరికన్ ఇంగ్లీష్లో అంటే OU అనేటువంటిది వాడరు. బ్రిటిష్ ఇంగ్లీష్లో కంపల్సరీగా OU అనేటువంటిది వస్తుంది. నేను నిన్ను కలవాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు మీట్ యూ. నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మీట్ యూ. అతను మంచి ఉపాధ్యాయుడు. ఈజ్ అ గుడ్ టీచర్. ఈజ్ అ గుడ్ టీచర్. ఈ పాట చాలా అందంగా ఉంది, వినడానికి బాగుంది. దిస్ సాంగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నాకు తెలుగు సినిమాలు చూడడం ఇష్టం. ఐ ఎంజాయ్ వాచింగ్ తెలుగు మూవీస్. ఐ ఎంజాయ్ వాచింగ్ తెలుగు మూవీస్. నువ్వు నాకు ఒక పెన్ ఇవ్వగలవా? లేదా నువ్వు నాకు ఒక పెన్ ఇస్తావా? కెన్ యూ గివ్ మీ ఎ పెన్? కెన్ యూ గివ్ మీ ఎ పెన్? మనం సమయానికి చేరుకోవాలి. వీ మస్ట్ రీచ్ ఆన్ టైమ్. వీ మస్ట్ రీచ్ ఆన్ టైమ్. ఆన్ టైమ్ అంటే చెప్పిన సమయానికి. ఇన్ టైమ్ అంటే చెప్పిన సమయం కంటే ముందరగా అన్నమాట. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. ఐ లవ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఐ లవ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. నాకు ఈ పని కష్టంగా అనిపిస్తుంది. ఐ ఫైండ్ దిస్ వర్క్ డిఫికల్ట్. ఐ ఫైండ్ దిస్ వర్క్ డిఫికల్ట్. మనం రేపు కలుద్దాం. లెట్స్ మీట్ టుమారో. మీ సహాయం నాకు చాలా అవసరం. ఐ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. ఐ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. Thank you friends for watching the video. If you have any doubts, please type in the comment box. I'll try to clear your doubts. Please follow Angla Samhita YouTube channel. Thank you. Have a nice time.